ఏషియాకు విటుడికి గొడవ, కత్తులతో దాడులు. ఇక నిన్న మనం చెప్పుకున్న ముచ్చట్లే. హైదరాబాద్లోని కేపీహెచ్బిలో దారుణం జరిగింది. ఓ వేశ్యకు ఆమెను బుక్ చేసుకున్న విటుడికి మధ్య చెలరేగిన వివాదం కత్తుల దాడికి దారితీసింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే వివరాలు ఇలా ఉన్నాయి. హయత్ నగర్కు చెందిన మధు గౌడ్ అనే వ్యక్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఇతడు మంగళవారం రాత్రి కేపీహెచ్బి పరిధిలోని రోడ్ నెంబరు 1కి వచ్చాడు. అక్కడ ఓ వేశ్యను బుక్ చేసుకున్నాడు. ఆ సమయంలోనే వీళ్ళిద్దరి మధ్య గొడవ చెలరేగింది. దీంతో ఆ వేశ్య తన మరిది సోహెల్కు ఈ విషయం చెప్పింది. దీంతో సోహెల్ తన గ్యాంగ్తో కలిసి అక్కడికి వచ్చాడు. కత్తితో మధు గౌడ్పై దాడి చేశారు. ఈ దాడిలో మధు గౌడ్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. మధు తండ్రి కానిస్టేబుల్గా పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఆ వేశ్యతో పాటు నిందితుడు సోహెల్ అతడి గ్యాంగును అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. ఎంత ముందుకు చూడరు ఈ ముచ్చట. మధు అనే ఈ మొనగాడు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటుండట. మంచి పని చేస్తుండు. రేపు పెళ్ళాన్ని కూడా చాదగలుగుతాడు. పెళ్ళం వచ్చినాక పిల్లల్ని కూడా చాదగలుగుతాడు. అంత దమ్మున్న ఉద్యోగం. మరి ఏం మాయ రోగం వచ్చే, ఏం పాత రోగం వచ్చే, ఎందుకు ఈ వేశ్య కాడికి పోవాల్సి వచ్చే, ఎందుకు వేశ్యను బుక్ చేసుకోవాల్సి వచ్చే, ఆ వేశ్యతోటి పంచాది ఎందుకు పుట్టే, అది కత్తుల దాడి కాడికి ఎందుకు వచ్చే పరిస్థితి. ఇంత బుద్ధి ఉన్నోడు పెళ్లి చేసుకోపోయిండు. పెళ్లి పెటాకులు చేసి గీ రకంగా గిట్లా ఏం సకదానం. ఈ సకదానము చెప్పేటివి శ్రీరంగం నీతులు, దూరేటివి ఏదో గుడిసెలు అన్నట్టు. నిన్న మొన్నటి దాకానేమో ఈ మనుషులు ఎన్నడూ మారుతారో, వీళ్ళ బతుకులేమో తారు మారో, వక్ర బుద్ధులతోటి అక్రమ సంబంధాలతో ఆగమవుతుండ్రో, అద్దు అదుపు తప్పి సిగ్గు లజ్జ ఇడిసి దిన ముద్దుగా జారుతుండ్రో. ఈ మనుషులెన్నడూ మారుతారో, వీళ్ళ బతుకులేమో తారు మారో, వక్ర బుద్ధులతోటి అక్రమ సంబంధాలతో ఆగమవుతుండ్రో, అద్దు అదుపు తప్పి సిగ్గు లజ్జ ఇడిసి దిన మూతిగా జారుతుండ్రో. ఇంకా పెళ్ళాన్ని మొగడు చంప, మొగని పెళ్ళాలు చంప. ఈ మధ్యకాలంలో మొన్న ఒకళ్ళు అంటుర్రు, గడు బజార్లోకి పోతే ప్రోగ్రాం పని మీద పోతే అంటుర్రు, గప్పటిదాకానేమో పెళ్ళాలని మొగను చంపిర్రు. ఇక అంటే ఈ పెళ్ళం సాటుంగా మొగడు, మొగని సాటుంగా పెళ్ళం, పెళ్ళానికి ఇంకొక ఆయనే, ఇక మొగనికి ఇంకొక ఆమె. ఈ కథలో ఎక్కువ శాతం మొగలు పెళ్ళాల చంపిర్రు. ఇక ఇప్పుడు ట్రెండ్ ఏమి నడుస్తుంది అయ్యా అంటే ఇప్పుడు పెళ్ళాలే మొగలను చంపుతుర్రు. చూస్తున్నాగా మనం. పెళ్ళాలు ప్రియుడిని పిలిపించుకొని ఇక మొగాన్ని చంపి కుక్కర్లల్లా, బస్తాలల్లా, ఫ్రిడ్జ్లల్లా, మోరీలల్లా, లేకపోతే ఇంట్లోనే బొంద తీసి బొందరా గిసవంటి కథలు. మరి ఈ మధుకు ఏం పాడుబుద్ధి. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటా వేశ్యకాడికి పోవాల్సిన అవసరం ఏమొచ్చింది. పెళ్లి చేసుకుంటే మరి ఏమైంది. ఎట్లా మా రోడ్ల మీద తిరుగుతుండు, ఏం పని లేదు, పాట లేదు, చేసేది నయా పశ లేదు, ఉట్టిగానే గాలి అవారగా తిరుగుతుండు. వీరికి పిల్లని ఎవడిస్తాడు అన్నట్టయితే కాదుగా. నువ్వు సాఫ్ట్వేర్